చెప్పు బ్రదర్, మరి తొందరలో ఎలక్షన్స్ ఎటువంటి పరిస్థితులున్నాయి? సో, ఎవరు విజేత కాబోతున్నారు? మీ ఓట్ ఎవరి వైపు ఉండే అవకాశం? ఇప్పుడు ఇందాక కాంటాక్ట్ చేసేవారు మా మమ్మీయే. హ్మ్. సో, ఈ విలేజ్‌లో 3 యూత్‌లు అనేటివి ఉన్నాయి. రెబెల్స్ యూత్, ఫ్రెండ్స్ యూత్, బజరంగ్ దళ్ అని 3 యూత్‌లు ఉన్నాయి. ఓహో! ఆళ్ళందరి సపోర్ట్ గూడా మాకు బానే ఉన్నది. హ్మ్. ఇందాక మా నాన్నగారు చెప్పినట్టుగానే అన్ని పథకాలు ఏవైతే ఉన్నాయో, హ్మ్. ప్రభుత్వం నుంచి వచ్చేటి ప్రతి ఒక్కటి ప్రజలకు చేకూరుస్తాము. హ్మ్. అలాగే ఇప్పటి వరకు ఎలాంటి పదవి లేకుండానే మేము ఎన్నో కార్యక్రమాలు చేశాం ఈ పోతారం ఊర్లో. సో, కాబట్టి పోతారం ప్రజలందరికీ గూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తుంది ఏందంటే, ఈసారి కంపల్సరీగా మాకు ఛాన్స్ ఇచ్చి విన్ జేపియనని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే. సో, యూత్ సంఘాలు చాలా ఉన్నాయన్నారు. మీరు యూత్, ఆయన కూడా యూతే. మరి ఈసారి ఆయన నాయకత్వంలో యూత్‌కి ఎటువంటి పరిస్థితులుండే ఛాన్స్ ఉంది? యూత్ ఎంకరేజ్ చేసి వాళ్ళు ఇప్పుడు కొన్ని ఇక్కడ విలేజెస్ అనంగానే ఎస్పెషల్లీ గుర్తుకొచ్చేటి హ్మ్. గాంధీ గారి స్టాచ్యూ అనేది ఉంటది. అవును. వివేకానంద స్టాచ్యూ అనేది ఉంటది. శివాజీ స్టాచ్యూ అనేటివి ఉంటాయి. హ్మ్. కానీ ఇప్పటి వరకు ఎవరు దాన్ని చేయలే. హ్మ్. కాబట్టి యూత్‌ని ఎంకరేజ్ చేయనీకి శివాజీ స్టాచ్యూ అనేది, మళ్ళా స్వామి వివేకానంద గారి స్టాచ్యూ ఇవన్నీ మేము ముందు చేస్తాము. అలాగే ఇప్పటి వరకు ఇక్కడ ఏంటిదంటే మనము జనరల్‌గా వాటర్ తాగుతాం కదా! హ్మ్. సో, మినరల్ వాటర్ అనేటివి ఉన్నాయి. అవును. కానీ దానికి అందరూ డబ్బులు పే చేస్తారు. హ్మ్. కానీ కొంతమంది డబ్బులు పే చేయకుండా తీసుకుంటారు. అంటే వాళ్ళకేమోనే మనకు తెలీదవి. హ్మ్. కానీ ఎప్పుడైతే ఇప్పుడు నెక్స్ట్ మా డ్యాడీ గాని, మమ్మీ గాని హ్మ్. గెలిచిన నెక్స్ట్ మూమెంట్‌లో వచ్చిన మూమెంట్‌నే పోతారం ప్రజలందరికీ అది ఫ్రీ వాటర్ సప్లై అనేది ఉంటది. ఓకే. ఫ్రీ వాటర్ సప్లై. హ్మ్. అలాగే ఇక్కడ ఎంతోమంది కాలేజ్ స్టూడెంట్స్ ఇక్కడ నుంచి మా ఊరు చౌరస్తా వరకు వెళ్ళేవాడికి మార్నింగ్ టైమ్ చాలా ఇబ్బందయితుంది. హ్మ్. ఆర్టీసీ బస్ ఏదైతే ఉన్నదో అది తూప్రాన్ టు హైదరాబాద్ ఎళ్తుంది గానీ, హ్మ్. తూప్రాన్‌కి పోనీకి అది యూజ్ కావడం లేదు. ఓకే. కాబట్టి మా నాన్నగారు చెప్పినట్టుగా మాకు ఏదైతే బసెస్ ఉన్నాయో, హ్మ్. దాంతోటి ఒకటి మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఒక ట్రిప్ సెపరేట్‌గా దానికి ఏర్పాటు చేస్తాం. ఓకే. అంతే ఇంకా. ఓకే. మీ నాన్నగారిగా గాకుండా అంటే ఒక సన్‌గా గాకుండా ఒక ఓటర్‌గా మీ నాన్నగారికి ఏం చెప్తారు? అన్ని ప్రభుత్వం ఇప్పటికే చాలా సేవలు చేస్తాం గదా! అన్ని దానికి వీడియోస్ ఉన్నాయి. చానా ఉన్నాయి. 7 హ్మ్. ఇయర్స్ నుంచి జనాలు గూడా చూస్తున్నారు. హ్మ్. సో, అవే కంటిన్యూ చేస్తాము. రేపు పొద్దున గెలిచినంకైనా సరే అలానే కంటిన్యూ చేస్తాము. ఎలాంటిది మధ్యలో ఆపే ప్రసక్తి అయితే లేదు. ఓకే. అంతే. థాంక్ యూ.